కుటుంబం నుంచి ఎవరి నుంచి అయితే మనం నలిగి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన మన దివంగత నారాయణ రెడ్డి గారి మిత్రులు డాక్టర్ రామచంద్ర రెడ్డి గారు నారాయణ రెడ్డి గారితో ఆయనకున్నటువంటి ఆత్మీయతని ఆయన మాటల్లో తెలియజేయవలసిందిగా కోరుతారు. దగ్గరకు వస్తుంది కాబట్టి మనం అంత లోపల ముగిద్దాం. మన రిజిస్ట్రేషన్లో స్వర్గీయ చెట్లపాటి నారాయణ రెడ్డి గారి కోసం ఇంకా ఎక్కువ పనిచేయాలనే ఒక ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీ కూడా మారడం జరిగింది. ఆ సందర్భంగా మాతో కూడా చెప్పారు, ప్రజలు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు, నేను కూడా మా ప్రాంతంలో సర్వీస్ చేయాల. గత సంవత్సరంన్నరగా ఇక్కడ అన్ని గ్రామాలు తిరుగుతూ హైదరాబాద్ వచ్చి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వివరించడం జరిగింది. మనం గెలవాలంటే ఎదురు వ్యక్తిని చంపి గెలవాలనుకోవడం చాలా మూర్ఖత్వం. చరిత్ర అంతా తిరగవేస్తే ఈ ఫ్యాక్షన్ రాజకీయాల్లో గెలుపు ఇంకా కష్టం అవుతుంది. అంతేగాని గెలవడం కోసం ఒక ఇద్దరు కర్నూలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ జఫీర్ ఖాన్ గారు ఇంకా చాలా మంది నాయకులు వచ్చినారు ఈ సభ. ఎందుకంటే నారాయణ రెడ్డి గారికి ఆత్మీయత రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పెనవేసుకుపోయింది అనడానికి రాష్ట్ర నాయకులందరూ వచ్చారు. ఇంకా చాలా మంది రావాల్సి ఉండినా ఇవాళ దాసరి నారాయణ రెడ్డి చనిపోవడం వల్ల మరికొంతమంది నాయకులు రాలేకపోయినారు. కాబట్టి వచ్చిన వాళ్ళు అంటే ఎటువంటి బంధం వాళ్ళతో ఉన్నది, నారాయణ రెడ్డి గారు ఎంత ఆయన మంచితనంతో ఎంతమందికి ఆత్మీయతను పంచుకున్నాడని సంగతి ఇవాళ జిల్లా రథసారథులు గౌరవ వెంకటరెడ్డి గారు వచ్చినారు. మన అతిథులు తప్ప మిగతా వాళ్ళందరూ డయాస్ మీద నుంచి దిగి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర నాయకులు బొత్స సత్యనారాయణ గారిని వారి సీటు శ్రీమతి బుట్ట రేణుక గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విధిరాత తప్పదు కాబట్టి ఈనాటి సభ ప్రారంభానికి ముందు నారాయణ రెడ్డి గారికి, సాంబశివుడు గారికి నారాయణ రెడ్డి గారు బ్రతుకుంటే మీకందరికి ఉంటే ఉంటుంది. మనకు ఫ్యాక్షన్ వద్దు, గొడవలొద్దు, ఖచ్చితంగా ప్రేమతోనే సాధిద్దాం అన్నట్టుగా ఆయన చాలా సంవత్సరాలు బట్టి ఆ మంచితనమే ఇవాళ ప్రాణాలు తీసింది. గౌరవ వెంకటరెడ్డి గారికి, మాజీ ఎమ్మెల్యే కొత్త ప్రకాష్ రెడ్డి గారికి, మన గడప గడప కార్యక్రమాల్లో కూడా మొత్తం నియోజకవర్గం అంతా పూర్తి చేయడం జరిగింది. అన్నయ్య ఎప్పుడు ఖచ్చితంగా పిలిచినా వెంటనే మాట వింటూ అందరికీ అందుబాటులో ఉంటూ అన్ని పనులు చేసేవాడు. పత్తికొండలో మనకి డిప్యూటీ సీఎం ఉన్నా గానీ ఈ ధీటుగా ఎదుర్కొన్న మహోన్నత వ్యక్తి మన చెరుకులపాటి నారాయణ రెడ్డి. మన రాష్ట్రానికే డిప్యూటీ సీఎం ఉన్న నియోజకవర్గం ఇది. ఎన్నో ఇబ్బందులకు గురి చేసినా, ఎన్ని అరాచకాలు సృష్టించినా, ఎన్ని చేసినా అన్న మాత్రం ఒక్కవోని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం జరిగింది. గడప గడప కార్యక్రమంలో కూడా మొత్తం నియోజకవర్గం అంతా పూర్తి చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మన 175 నియోజకవర్గాల్లో మొట్టమొదట పత్తికొండ చెరుకులపాటి నారాయణ రెడ్డి అన్న గెలిచి ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా గెలవడానికి ముందున్న ఫస్ట్ సీట్ ఏదయ్యా అంటే పత్తికొండనే. అంత ముందుండేది. ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయో అన్నిటికీ రెడీ పెట్టుకున్నానమ్మా, నేను ఎలక్షన్ల కోసం ఎదురు చూస్తున్నాం మేము అన్న తరుణంలో మన అన్న లేని లోటు తీరనిది ఇది. కానీ మనకు అన్న లేకపోయినా అక్క ఉంది. అన్నలో అక్కను చూసుకొని అదే ఆదరాభిమానం మీరందరూ పత్తికొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల అక్కను అదే ఆదరాభిమానం చూపించి అదే సహాయ సహకారాలు
మనము నెక్స్ట్ మన నియోజకవర్గానికి అక్కనే మనము ఉండాలా. కాబట్టి మీరందరి సహాయ సహకారాలు ఉంటే తప్పకుండా మనము అక్కని రేపు మత్తికొండ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని కూడా మీ అందరి సహకారం అందించవలసిందిగా కూడా నేను ఈ సభాముఖంగా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నా. నారాయణ రెడ్డి గారి సంతాప సభలో గుత్తా రేణుక గారు, చరిత గారు ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారు మనందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోతాడని అనుకోలేదు. సరే, ఏదో జబ్బు చేసో లేదా మరో కారణం చేతో ఆయన మరణిస్తే అది ఒక పద్ధతిలో మనం బాధపడతాం. కానీ ఇక్కడ నారాయణ రెడ్డి గారిని అతి దారుణంగా హత్య చేశారు. హత్య చేసినటువంటి వ్యక్తులు కానీ, హత్య చేసినటువంటి వారు కానీ ఎవరు అంటే అధికారంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఈ హత్యకు ప్రధానమైన కారకులయ్యారు. నిజం చెప్పాలంటే నారాయణ రెడ్డి గారిని హత్య చేయడం పోలీసుల సహకారం లేకపోతే సాధ్యపడేది కాదని గుంటూరులో ఉన్న ప్రాణహాని ఉన్నదని భావించి ఆయన వెపన్ తీసుకున్నారు. సెక్యూరిటీ కూడా అడిగారు, ఇంతకు ముందు సెక్యూరిటీ కూడా ఇచ్చారు. కానీ మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆయన దగ్గర వెపన్ ని పోలీసు వారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. తర్వాత మళ్ళీ ఇవ్వాల. కానీ నేను మొన్న టీవీలో చూసా, ఎస్పీ గారు మాట్లాడుతూ అంటున్నారు ఆయనే తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళలేదని. ఇది నిజమా అని అడుగుతాం. పోలీసు వారే అబద్ధాలు చెప్తున్నారు, పోలీసు వారే గూండాలు అవుతున్నారు, పోలీసు వారే హత్యలు చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలీసుల చేత హత్యలు చేతదలుచుకుంటే ఒక్కరైనా మిగిలేవారా? ధర్మంగా న్యాయంగా పరిపాలించవలసినటువంటి ముఖ్యమంత్రి, న్యాయంగా ధర్మంగా పరిపాలించవలసినటువంటి ఉప ముఖ్యమంత్రి పోలీసుల్ని అడ్డం పెట్టుకొని అన్యాయంగా అక్రమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని చంపుతున్నప్పుడు చూస్తూ ఇది ప్రజాస్వామ్య దేశం. చంద్రబాబు నాయుడు గారు, కేఈ కృష్ణమూర్తి గారు శాశ్వతంగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఉంటారా? పగలు శాశ్వతంగా ఉంటుందా? రాత్రి రాదా? రాత్రి శాశ్వతంగా ఉంటుందా? పగలు రాదా అని అడుగుతాం. రోజులు మారుతాయి, బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి. ఇవాళ ముఖ్యమంత్రులుగా ఉన్నవారు డిపాజిట్లు లేకుండా ఓడిపోయేటటువంటి రోజు ఒకటి వస్తుందని. ఇంత అన్యాయాలు, ఇంత అక్రమాలు చేసినటువంటి ప్రభుత్వాలు ఏవి బతకలేదు కలపంలో అని కూడా మనం చేస్తున్నాం. ఇలాగే వంగవీటి మోహన రంగారావు గారిని అతి దారుణంగా హత్య చేసిన ఎన్టీ రామారావు ప్రభుత్వం చిత్తుగా ఓడిపోయింది. చివరికి ఎన్టీ రామారావు కూడా ఓడిపోయాడు ఒక నియోజకవర్గంలో. మీకు గుర్తుందో లేదో, మేము అప్పుడు శాసనసభ్యులుగా గెలిచాం. నేను మనవి చేస్తున్నా, ఉప ముఖ్యమంత్రి ఓడిపోతాడు, ముఖ్యమంత్రి ఓడిపోతాడు, ముఖ్యమంత్రి కొడుకు ఓడిపోతాడు. చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి అని మనవి చేస్తున్నాం. ఇక్కడే కాదు, అన్ని చోట్ల పోలీసుల చేతే హత్యలు చేయించినటువంటి కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. వారు కాకి బట్టలు వేసుకున్నారో పసుపు బట్టలు వేసుకున్నారో నాకు అర్థం కావడం లేదు. డీజీపీ గారు కూడా చెప్పారు, చెరుకులపాడు నారాయణ రెడ్డి గారు ఆయనే తుపాకీ తీసుకెళ్ళలేదు, మాకు ఇచ్చారు కానీ ఆ తర్వాత తీసుకెళ్ళగలం, కానీ తీసుకెళ్ళలేదు. అబద్ధాలు. ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు? వెళ్ళి వ్యాపారి ఏమంటే మేము ఇవ్వము అని పంపించేసినటువంటి సందర్భాలు నేను విచారిస్తే తెలిసాయని మనం చేస్తున్నా. చెరుకులపాడు నారాయణ రెడ్డి గారి దగ్గర వెపన్ లేదని పోలీసు వారు సమాచారం ఇచ్చిన తర్వాత మాత్రమే ఈ హత్యాకాండ జరిగింది. నారాయణ దగ్గర వెపన్ లేదు కాబట్టి ధైర్యంగా కొడవలతో నరకవచ్చుననే ఉద్దేశంతో దుండగులు వెళ్లారు. ఈ ప్రభుత్వం చేయించిన హత్య తప్ప వారు చేయించిన హత్య కాదని మనం చేస్తున్నాం. ప్రతీకారం తీర్చుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యంలో మనందరి మీద ఉన్నది. ప్రతీకారం అంటే వేరే ఉద్దేశం కాదు, ప్రతీకారం ఒక్కటే. శ్రీదేవి గారిని ఇక్కడ శాసనసభ్యురాలుగా గెలిపించడమే జగన్మోహన్
జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడమే నిజమైన ప్రతీకారం. శ్రీదేవి గారు శాసనసభ్యురాలు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తరువాత చూద్దాం ఏం జరుగుతుంది. ఇవాళ ఏం చేయాలన్నా నాకు కూడా భయంగానే ఉంది. ఎందుకంటే ఏదైనా ఊరు వెళదామంటే ఫ్యాక్షనిస్టులకు ముందుగా సమాచారం అందించేది పోలీసు వారి రక్షణలోనే. దుండగులేమో పోలీసు వారు రక్షణలో ఉంటారు, దుండగులేమో మనను భక్షిస్తుంటారు. ఇది జరుగుతున్నటువంటి సత్యం. ఇక్కడే కాదు, రాయలసీమలోనే కాదు, కోస్టలాంధ్రలోనే కాదు, ప్రతి చోట ఇదే దారుణాలు జరుగుతూ ఉన్నాయి. ఈ దారుణాలకు అంతిమ గడియలు ఆసన్నమవుతున్నాయి. ఇంకా 2 సంవత్సరాలు ఉంది. 2 సంవత్సరాలు అంటే చాలా ఎక్కువే అని మీకు అనిపించవచ్చు. గిరిలో తిరిగి వస్తాయని మనం చేస్తున్నా. ఈ 2 సంవత్సరాల కాలం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయవలసినటువంటి బాధ్యత మీ అందరి భుజస్కంధాల మీద పెట్టి నారాయణ రెడ్డి మమ్మల్ని గెలిపించండి, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయండి. కావాల్సినవి జరగాల్సినవి ఇవాళ ఎవరైతే అబద్ధాలు చెబుతున్నారో పోలీసు వారు, ఎవరైతే దుండగులకు అండగా ఉండి ప్రయత్నం చేస్తున్నారో పోలీసు వారు, ఎస్పీ దగ్గర నుంచి డీజీపీ దగ్గర వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేస్తారో మీ అందరికీ తెలుసు. మీ అందరికీ సవినయంగా మనవి చేసేది ఒక్కటే, నారాయణ రెడ్డి గారి ఆశయాన్ని తీసుకువెళ్ళడం కోసం మేమందరం మీకు అండగా ఉంటాం. శ్రీదేవమ్మ గారికి అండగా ఉంటాం. మనది ఒక ఉమ్మడి కుటుంబం లాంటిది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో దినదిన ప్రవర్తమానంగా ముందుకు వెళుతున్నటువంటి రాజకీయ పార్టీ. రాబోయే యుద్ధంలో రాజకీయంగా తలలు తెగిపడతాయి అవతలి వారి. కాబట్టి నారాయణ రెడ్డి గారు ఏదైతే ఆశయాన్ని మన ముందుంచి ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళాడో ఆ ఆశయాన్ని పూర్తిగా నెరవేర్చడం ద్వారా మాత్రమే నారాయణ రెడ్డి గారికి ఆత్మకు శాంతి కలిగింపజేద్దాం. ఇవాళ ఆయన ఆత్మశాంతి జరుగుతుందని నేను అనుకోవడం లేదు. 2 సంవత్సరాల తరువాత నిజమైనటువంటి శాంతి ఆయన ఆత్మకు జరుగుతుందని భావిస్తూ ప్రతి ఒక్కరిని కూడా పరిచయం చేస్తూ, ప్రతి ఒక్క విలేజ్ లో, ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్కరిని పరిచయం చేస్తూ, అక్కడ సమస్యలను తెలియచేస్తూ, ఇంకా కొన్ని రోజులేమ్మా మన ప్రభుత్వం వస్తే మనం ప్రజలకి చాలా సేవ చేయొచ్చు, ఇంకా 2 సంవత్సరాలలో మనకు వస్తుంది అని ఆయన చనిపోయే ముందు రోజు కూడా మాట్లాడడం జరిగింది. నేను ఎప్పుడూ అనుకోలేదు 30వ తేదీ జరిగే ప్లీనరీ సమావేశం చెరుకులపాడులో అది ఈ విధంగా సమావేశంగా మనం మారుతుందనేసి. ఎంత బాధాకరమైన వార్త వినవాల్సి వస్తుందని. అంతటి మంచి వ్యక్తి, ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా, ఎన్ని బాధలు ఉన్నా కూడా ఎప్పుడు కూడా అన్న మొహంలో, అన్న ఫేస్ లో కనిపించేది కాదు. అసలు ఇటువంటి దారుణమైన ఘోరమైన ఒక జరగబోతుందేమో అని ఎప్పుడు కూడా ఎవరికి కనిపించేలాగా కానీ తెలిసేలాగా కానీ ఉండేవాడు కాదు. ఎప్పుడు ఆ ధైర్యంగా నవ్వుతూ సరదాగా మాట్లాడుతూ, అసలు అవన్నీ కూడా గుర్తు చేసుకుంటే నిజంగా చాలా బాధగా ఉంటుంది. అంత మంచి నాయకుడిని మనం కోల్పోయామో ఇది నిజంగా మనకు చాలా ఒక తీరని లోటు. అన్నకు చాలా ఆశయాలు ఉండేవి. ఎమ్మెల్యే అయి పత్తికొండకు మటుకు చాలా డెవలప్ చేయాలి, చాలా వెనుకబడిన ప్రాంతం, నీటి సమస్యలతో చాలా ఇదిగా ఉంది, చాలా బ్యాక్వర్డ్ ఏరియా. అంటే కర్నూలు జిల్లాలోనే మొత్తం పత్తికొండ నియోజకవర్గం అంత బ్యాక్వర్డ్ ఏరియా ఇంకొకటి లేదు అని చాలా చేయాలని, చాలా ఆశయాలతో, చాలా గొప్ప విషయాలతో ఎప్పుడు గొప్పగా ఆలోచించే ఆ వ్యక్తి ఆశయాలను మనం బతికించుకోవాలి. ఆయన ఆత్మకి శాంతి జరగాలి అంటే శ్రీదేవి అక్కని గెలిపించుకోవాలి.
అక్కకి మనం అందరం తోడుగా అండగా ఉండి అన్నను అక్కలో చూసుకుంటూ మనం ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. అన్న ఆత్మకు శాంతి కలిగేలాగా మనం విజయాన్ని సాధించి అక్కని ఎమ్మెల్యే చేసుకుని అన్నకు తోడుగా ఉన్నామని నిరూపించుకోవాలి. ఇంకా అన్న గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఆయన 2 సంవత్సరాలలోనే నేను ఆయన గురించి ఇంత తెలుసుకున్నాను అంటే ఆయనతో ఉన్న చాలా సంవత్సరాలు ఆయనతో స్నేహంగా ఉన్న ఆయనతో పాటు తిరుగుతున్న మీ అందరికీ ఇంకా ఎక్కువ తెలుసు ఆ వ్యక్తి ఎటువంటి వ్యక్తి, ఎంత ఆదరించే వ్యక్తి అని. మరి అటువంటి అన్నను అంత దారుణంగా హత్య చేసి మనందరికీ దూరం చేశారు. అయినా కూడా ఆయన అక్కలో ఆశయాలలో అలాగే అమరుడై ఉంటాడు. ఆయన ఆశయాలను మనం నెరవేరేలాగా కృషి చేద్దాం. ఈ విధంగా ఇక్కడ చెరుకులపాడులో ఇలా సంతాప సభ చేసుకోవడం ఇప్పుడు ఊహించండి. కానీ కొన్ని విషయాలు కొన్ని మన చేతుల్లో ఉండవు కాబట్టి ఒకటి ఆ భగవంతుని ప్రార్థిద్దాం. అక్కకు ధైర్యాన్ని, ఆ నమ్మకాన్ని, ఆ కాన్ఫిడెన్స్ని ఇచ్చి పిల్లలకి అండగా ఉంటూ వాళ్ళ కుటుంబానికి ఆ ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తూ సెలవుపిస్తాం. అంతకుముందు జనరల్గా అనుకునేవాళ్ళం కాంగ్రెస్ నుంచి లాస్ట్ ఎన్నికల్లో మహానాయకులే గాలి కొట్టకపోతే 2 మాత్రమే గౌరవప్రదమైన ఓట్లు తెచ్చుకున్న వాళ్ళు. అందులో ఒకరు ఇక్కడే ఉన్నారు, బొత్స సత్యనారాయణ గారు. దాదాపు అంతే దీంట్లో 32,000 34,000 నారాయణ రెడ్డికి వచ్చాయని తెలిసినప్పుడు ఎవరి నారాయణ రెడ్డి అని నేను అనుకున్నాను. అంటే నాకు జిల్లా రాజకీయాల్లో పూర్తి తెలియదు. సరే, తర్వాత వచ్చారు మన పార్టీలోకి వచ్చిన తర్వాత, వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన తర్వాత అంత తక్కువ కాలంలో నాకు అంత సన్నిహితమైన వ్యక్తుల్లో నారాయణ రెడ్డి అవుతుంది. దానికి కారణం వేరే ఏం లేదు, ఆయన బోడాతనం, ఓపెన్నెస్. ఏది ఉన్నా ఏదో ఒకటి పార్టీగా ఇమ్మీడియట్ ఏదో ఒకటి చేయాలి, జగన్ గారి కోసం ఏ రకంగా ఉపయోగపడాలి, పార్టీని ఎట్లా ముందుకు తీసుకోవాలి. మళ్ళీ దాంట్లో కూడా తప్పన ఏంటంటే తద్వారా ప్రజలకు ఏదో ఒకటి చేయాలి. తన వెనక ఇన్ని సమస్యలు ఉన్నాయి, లేకపోతే తన ఇంత ప్రమాదకరమైన దీంట్లో ఉన్నాడనే విషయం కూడా మాకు అంత తెలియనిచ్చేవాడు కాదు. క్యాజువల్గా ఎప్పుడన్నా అనేవాడేమో కానీ జగన్ ఏ ఫ్యాక్షన్ దీంట్లో ఉండేవాళ్ళైనా అనే దారిలోనే పోవాలనుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎందుకు వద్దనుకున్నాడు? అవి మంచిది కాదు, ప్రజాస్వామ్యయుతంగా పోరాడాలి, ప్రజల్లో ఒకరిగా ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి అనుకున్నందువల్లే ఈ పరిస్థితి వచ్చింది. మరి ఇంత అది చేతగానే అటువైపు వాళ్ళు ప్రత్యర్థులు ఏదైతే ప్రజల్లోకి పోయి వాళ్ళు ఏం చేసుకుంటారో చెప్పుకుని ఇటువైపు ఈ నాయకుడిని ఎట్లా ఓడించాలో చేతగానే నాయకులు లేదా పార్టీ, అధికార పార్టీ పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని పోలీసులను వ్యవస్థనే నిర్వీర్యం చేసి ఒక రకంగా వాళ్ళు కూడా వాళ్ళు కుమ్మక్కు కావడం కాదు, ప్రత్యక్ష పాత్ర కూడా పోషించినారేమో అనిపించే రకంగా మన జరిగిన హత్య జరిగింది. అది చాలా దారుణం, బాధాకరం. అంటే చాలా చిన్నమాట అవుతుంది. దాన్ని చూసిన ప్రతి ఒక్కరికి, మామూలు వాళ్లకు ఏంటి ఇట్లా జరిగింది అనిపించవచ్చు, కానీ వైఎస్ఆర్సీపీకి చెందిన రాష్ట్రం అంతా కార్యకర్తలతో సహా అందరిలో కూడా ఒక రకమైన కసి రగులు కొల్పింది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా అవకాశం కోసం చూస్తున్నారు. ఇది జిల్లాకు పత్తికొండకు పరిమితమైన సమస్య కాదు. ఈరోజు రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షమైన పార్టీని ఎదుర్కొనే శక్తి లేక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, ఆయన ముఠా కానీ, ఆయన వెనకున్న పేరుకు పదవులు తగిలించిన ఉప ముఖ్యమంత్రి కానీ, వీళ్ళంతా ఒక మాఫియా ముఠాలాగా ఫిజికల్గా భౌతికంగా ఎలిమినేట్ చేయడం ద్వారానే ఏదో సాధించగలనుకోవడం వల్ల జరుగుతున్న ఈ దారుణం ఇది. దానికి పరాకాష్ట మీరే చూస్తున్నారు. తప్పుడు కేసులు ఎక్కడికెక్కడ
లేని కేసులు, కనీసం మన అభ్యర్థుల్లో ఎమ్మెల్యే క్యాండిడేట్స్లో 10-15 మంది మీద రౌడీ షీట్లు ఓపెన్ చేశారు స్టేట్లో. బహుశా ఎక్కడ ఉండదేమో ఎమ్మెల్యే స్థాయి క్యాండిడేట్ల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయడం అనేది. ఏ హయాంలో దేశంలో కూడా ఎక్కడ ఉండదేమో. ఇంకా అన్యాయమైన విషయం, అటెంప్ట్ రేప్ కూడా పెట్టారు మన నాయకుల మీద, చాలా మంది మీద. అంటే దానికి కేసుకు దేనికి సంబంధం ఉండాల్సిన అవసరం లేదు. ఏదో ఒకటి ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా ఆ ఏరియాలో ఎవరైనా ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టేస్తారు. అక్కడికి లొంగ తీసుకోవడం చేత కాకపోతే అన్యాయంగా దారుణంగా దీనికి కూడా తెగిస్తున్నారు. ఇలాంటి చర్యల ద్వారా, ఇలాంటి ఆటవిక చర్యల ద్వారా భయపెట్టడమో లొంగ తీసుకోవడమో చేయగలుగుకోవడం అనేది వాళ్ళ భ్రమ అనేది ఇప్పటికీ రుజువైంది. ఎక్కడ ఎవరు తగ్గట్లేదు, అందరిలో కసి ఉంది, సమయం కూడా త్వరలోనే వస్తుంది. అందరూ అనుకున్నట్టు 2 ఏళ్ళు కాదు, నేను అనుకోవడం అయితే సంవత్సరంలోనే ఎన్నికలు వస్తాయి. వీళ్ళకు బుద్ధి చెప్పాల్సిన పద్ధతిలోనే చెప్పాలి. వాళ్ళు ఫిజికల్గా భౌతికంగా హత్య చేస్తుంటే మనం వాళ్ళని రాజకీయంగా హత్య చేయడానికి తయారుగా ఉండాలి. దీనికి రాష్ట్రం అంతా కార్యకర్తలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇది ఒక పత్తికొండ మీరే కాదు, అందరూ ఉన్నాం. అలాగే ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చారు. ఇక్కడ కార్యకర్తలకు కానీ కుటుంబానికి కానీ సాంబశివుడు ఈయనతో పాటు ఈ దారుణానికి బలైన సాంబశివుడు కుటుంబానికి పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని హామీ ఇస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళకు చెప్పాల్సిన గుణపాఠం కూడా ఉంటుంది. మీరు అవన్నీ టార్గెట్లు పెట్టుకోండి. ఆ రోజు ఎట్లా చేయాలనో అప్పుడు ఆలోచించాలి. ఆ కార్యక్రమం కూడా పూర్తి చేయకుండా వదలము. చెప్తున్నది ఒకటే, మీరు ఏ విత్తనం విత్తితే అదే చెట్టు మొలుస్తుంది. టైం వచ్చినప్పుడు ఆ పద్ధతిలో జరిగేవి జరుగుతాయి. కానీ అంతవరకు మనం ఓపికగానో సంయమనంతో కాదు, అగ్రెసివ్గా ముందు కొరకాలి. ప్రజాస్వామ్యయుతంగా ప్రజలను చైతన్యవంతం చేస్తూ ఈ రాష్ట్రమంతటా చేసే పనిలో భాగంగా ఈ పత్తికొండ నియోజకవర్గంలో ఆయనతో మేమందరం అనుకున్నది అత్యధిక మెజారిటీతో గెలిచే నియోజకవర్గంలో పత్తికొండ ఒకటి ఉంటుంది, నారాయణ రెడ్డి అయితే. దానికి 2 మెజారిటీతో ఇప్పుడు మనం ఈ నియోజకవర్గాన్ని గెలుచుకోవడానికి పట్టుదలతో కృషి చేయాలి. అదే ఆయనకు మనం అర్పించే నివాళి అని నేను భావిస్తున్నాను. సభకు నమస్కారం. 20 రోజుల కిందట వాళ్ళకి ఆ తాలూకా కడుపు మంట తీరలే. ఆయన్ని గడతీర్చుకుంటే తప్ప ఆయన వాళ్ళ ఆక్రోశం తీరలే. తెలుగుదేశం పార్టీకి ఇక్కడున్న పెద్దలకి, ఇక్కడున్న మంత్రులకి, వాళ్ళకి ఆక్రోశం తీరలే. వాళ్ళకి నారాయణ రెడ్డి గారిని తాలూకా ఆయన్ని అంతం చేస్తే తప్ప ఆయన తాలూకా బాధలు వాళ్ళకి అతనే వాళ్ళకి మరి అడ్డు అని చెప్పిన వాళ్ళ నిర్ణయానికి వచ్చే కార్యక్రమం చేశారు. ఇటువంటి దుర్చర్యమైన పరిస్థితులు రాజకీయాలు ఉంటాయి. రాజకీయ ప్రజాస్వామ్యంలో పెద్దలతో మనసులు పెంచి మనసును మెప్పించి మనం రాజకీయాలు చేసుకోవాలి తప్ప వ్యక్తులు పోయినందుకు రాజకీయాల్లో మనం విజయం సాధిస్తామంటే అది స్వాస్థ్యం కాదని చెప్పి ఇవాళ మనం చేస్తాం. మిమ్మల్ని ఒప్పించుకోవాలి. మీతో మనసుల్ని చేసుకొని సాధించాలి తప్ప ఇది కాదని చెప్పిన విషయాన్ని మనం చేస్తున్నాం. అందుకే నీకు అండగా ఉంటామని చెప్పడానికే ఇక్కడికి వచ్చాం. ఇవాళ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కార్యకర్తకి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. మీ కష్టానికి సుఖానికి నారాయణ రెడ్డి ఏ విధంగా మీ వెనకాల ఉండేవాడో అదే విధంగా శ్రీదేవితో పాటు నారాయణ రెడ్డి సోదరులు మన పెరిగిపెట్టి మొత్తం అందరూ కూడా మీకు అండగా ఉంటారు. ఎప్పుడు కూడా అండగా ఉంటారు. యావత్తు మన వైఎస్ఆర్సీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఎప్పుడు అండగా ఉంటుంది అనే విషయాన్ని మీ అందరికీ మనం చేస్తాం. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీ ఇవాళకి వచ్చి వాళ్ళకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. ఇవాళ వాళ్ళకి ప్రజాస్వామ్యం నమ్మకం లేదు. వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు. ఇవాళ అభద్రతలో పడిపోయింది. ఇవాళ ఎక్కడ చూసినా సరే శాంతి భద్రతలు చిన్నపిల్లలు అయిపోయి ఇవాళ అసలు నేను అడుగుతున్నాను, పోలీసు వ్యవస్థలు అడుగుతున్నాను, నీ తాలూకా కానిస్టేబుల్ కొడితే లేదు నీ కాకి పట్టేసుకున్న ఒక సీఏ ఒక ఎస్ఐని తీసుకెళ్లి మరి కింద కూర్చోబెట్టి నిర్బంధిస్తే ఒక సీఏని వచ్చి ఒక మంచి వచ్చి తొంతాలని చెప్తే ఒక డిఎస్పీని వచ్చి చొక్కా పుచ్చుకొని ఏంటి సంగతి అడిగితే ఒక ఐటీని వచ్చి పట్టుకొని ఒడ్డు మీద వచ్చి నిలబెడితే మీకు సిగ్గు లేదా? కాకి బట్టలంటే ఒక గౌరవం, ఆ కాకి బట్టలంటే ఈ వ్యవస్థ మీద అందరికీ కూడా ఒక నమ్మకం. ఈ వ్యవస్థను కాపాడేది కాకి అనేది ఒక ధైర్యం. అలాంటి ధైర్యాన్ని ఇవాళ ఈ రాజకీయాలు మీ కుచిత రాజకీయాల కోసం, మీ వ్యవస్థ స్వార్థం కోసం, రాజకీయ స్థోళపల కోసం
ఈ రకంగా చేయడం అనేది ఈ ధర్మాన్ని చెప్పి అడుగుతున్నాను. ఇవాళ అది అధికారులు తెలుగుదేశం పార్టీని మంత్రుల్ని ఇక్కడ ఉప ముఖ్యమంత్రిని అడుగుతున్నాం. ఏంటి నిజాయితీ? ఇవాళ వచ్చి మనం చూసాం, జరిగిన తర్వాత సంఘటన జరిగిన తర్వాత చూస్తే ఈ నారాయణ సంఘటన మీద వచ్చి ఓ పోస్టింగ్ పెడితే ఆ సబ్ ఇన్స్పెక్టర్ వచ్చే పోస్టింగ్ లో వచ్చి తప్పు ఒప్పు అని చెప్పి యూట్యూబ్ లో పెడతారా? అతను ఏం చేశారు? మీ కాకి బట్టలు ఏంటి ఏం చేస్తున్నారు? అతను ఉద్యోగంలో ఉండొచ్చని అడుగుతున్నా. ఇది స్వాస్థ్యమని చెప్పి అడుగుతున్నాం. రాజకీయాల్లో పదవులు స్వాస్థ్యం అనుకుంటున్నామా? ప్రతి 5 సంవత్సరాలకి ప్రజాస్వామ్యంలో మార్పులు చేతులు వస్తాయి. కానీ వ్యవస్థ మాత్రం వ్యవస్థను కాపాడుకోవాలి. ఆ వ్యవస్థను మన మనుగడను కాపాడుకోవాలి. ఎవరు ఏ నాయకత్వం వచ్చినా ఏది ప్రజాస్వామ్యం ఏ ప్రభుత్వాలు అయితే వ్యవస్థను కాపాడుకుంటుందో, వ్యవస్థను గౌరవం చేస్తుందో ఆ నాయకుడు చిరస్థాయిగా రాజకీయాలు నిలబడిపోతారు. అలా నిలబడ్డారే మన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. అందుకే ప్రతి చిన్న పెద్ద అందరూ కూడా దేవుడిగా ఇవాళ కూడా కొలుస్తున్నారు, ఆలోచించమని చెప్తున్నారు ఇవాళ. కానీ అవి రేపు ఇవాళ ఏదేమటికి కూడా అమ్మ శ్రీదేవిని మీద అందరూ ఇప్పటికి మేము ఉన్నాం. మీ అక్కడ మేము ఉన్నాం. మా అమ్మ మొగలు చూడడానికి బాధగా ఉన్నాం ఇవాళ. కానీ ఇలాంటి పరిస్థితుల్లో మరి ఆయనతో పాటు సాంబశివుడు ఇంటికి కూడా మనం అందాం. సాంబశివుడు అతన్ని అన్యాయకరంగా అందరూ కూడా చెప్పారే. ఏమిటి మీ ఉద్దేశం? మీరు తెలుస్తాయిగా 200-300 సంవత్సరాలు బతికి వెళ్దాం అనుకుంటున్నారా? ప్రజాస్వామ్యం రాజ్యాంగం అనుకుంటున్నారా? ఒకసారి ఎన్నికల్లో గెలిచినందులో ఇంక 20 సంవత్సరాలు 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు మళ్ళీ ఆ రాజ్యాంగం పోయిన కొనడానికి ఇది ప్రార్థన కొనడానికి కాదు. ఇది ప్రజాస్వామ్యం. ఇది ప్రజలు క్షమించరు. ఇవాళ ఇటువంటి నిర్ణయాలతో ఇవాళ ఎక్కడ చూసినా అవినీతితో కూలిపోయి దోపిడీ చేస్తూ దొంగతనాలు చేస్తూ వాళ్ళకి వచ్చి ఇవ్వనిస్తూ ఇవాళ అంటారు. ఇవాళ గంధాల వ్యవస్థ వచ్చింది. ఇవాళ ఎవరికి ఇస్తున్నారు? గంధాలు ఎవరికి చూస్తున్నారు? ఇవాళ వచ్చి ఈ జిల్లాలోనే ఒక ఎమ్మెల్యేకి వచ్చి 2+2, ఒక ఎమ్మెల్యేకి వచ్చి 1+1. ఏమిటి ఇచ్చేస్తాం? ఎమ్మెల్యేకి ఎందుకు 2 ఇవ్వాలి? ఈ ఎమ్మెల్యేకి ఎందుకు 1 ఇవ్వాలి? కారణం ఏంటి? అతనికి లేని తీసుకో, దీనికి లేని తీసుకో, అతనికి ఏముంది? అధికారులు ఉన్నవాడిని అడుగుతున్నాం. అంటే దాన్ని బట్టి ఆలోచించేయండి ఎంత వ్యత్యాసం జరుగుతుందో, ఎంత వివక్ష జరుగుతుందో ఇవాళ ప్రభుత్వంలో. ఇవాళ ఇదే అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ప్రభుత్వానికి మనం బుద్ధి చెప్పాల్సిన ఆసనం అయింది. ఇవాళ రాజకీయాల కోసం రాజకీయాల కోసం మనందరం కూడా ఈ వ్యవస్థను కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇవాళ ఇక్కడ ఉన్న నారాయణ రెడ్డి గారి ఈ సంతాప సభ కాదు. ఈ వ్యవస్థను కాపాడుకోవడం తెలంగాణ మనం ఆలోచన చేయాలి. ఈ వ్యవస్థను ఏ రకంగా మనం కాపాడుకోవాలి, ఈ వ్యవస్థను ఏ రకంగా గౌరవం తీసుకోవాలి, ఏ రకంగా ఈ ప్రభుత్వం ఎలాంటి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలి, స్వార్థ చెప్పాలి అనేది రాబోయే కాలంలో మనం శ్రీరాముకి అండగా ఉంటూ వారి కుటుంబానికి అండగా ఉంటూ ఇక్కడ మళ్ళీ మన వైఎస్ఆర్సీ పార్టీని న్యాయంగా ధర్మమైన ఒక పరిపాలన మన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ రాజ్యాన్ని మళ్ళీ మనం తీసుకొచ్చి ఇది ప్రభుత్వం అంటే, ఇది వ్యవస్థ అంటే, ఇది కార్యక్రమం అంటే అనే కార్యక్రమాన్ని తెలుసుకున్నప్పుడే మనకు నిజమైన నారాయణ రెడ్డికి నివాళులని చెప్పి మనం చేస్తూ ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతి చేకూర మేము అందరం కలిసి ఉందామని చెప్పి చెప్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. నారాయణ రెడ్డి గారు నా భర్త గారు లేరు, ఇంకా మనలోనే ఉన్నారు అనేది మాత్రం జగమెరిగిన సత్యం. ఇది ఆయన పోలేదు, మనల్ని విడిచి మన మధ్యనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు అనేది మనము ఖచ్చితంగా నమ్మాలి. కానీ రాజకీయంగా ఒక వ్యక్తిని ఎదుర్కోలేక మా ఆయన్ని నారాయణ రెడ్డి గారిని చాలా ఇబ్బంది పెట్టారు. అది అందరికీ తెలిసిన విషయమే. నేను ఎన్నో సార్లు మీడియా వారితో కూడా అందరికీ చెప్పాను కూడా. నా భర్తకు చాలా పరిస్థితి బాగాలేదు అని అనుకున్నాను. కానీ వాళ్ళు డిప్యూటీ సీఎంలు అయ్యి వాళ్ళ కొడుకులకు ఏమి లేకున్నా కూడా ఎస్కాటి తీసుకొని ఈరోజు చల్లగా వాళ్ళ భార్య పిల్లలతో ఉన్నారు. అదే ఒక్క కన్వెంట్ కూడా మా ఆయనకి ఇచ్చింటే ఈరోజు మాకు ఇంత దారుణంగా మా కుటుంబానికి ఇంత తీరని లోటు, మా కార్యకర్తలందరికీ ఇంత తీరని లోటు ఉండదు కదా అని నేను మాట్లాడగలుగుతున్నానంటే కేవలం మన అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన భరోసా, ఆయన ఆధ్వర్యంలో మన పెద్దలందరూ, మన ఎమ్మెల్యేలు అయితేనేమి, మన ఎంపీ అక్కగారు అయితేనేమి, మన పెద్దలందరూ కూడా నాకు చాలా ధైర్యం ఇచ్చారు ఈ నిమిషంతో.
కానీ నేను ఏం మాట్లాడగలను, నేను మా కార్యకర్తలకి నేను ఎలా అండగా ఉండగలను అనేది కూడా నేను ఇంతవరకు కూడా ధైర్యం కోల్పోయాను ఈ నిమిషం వరకు కూడా. కానీ వీళ్ళు ఇచ్చిన ధైర్యంతో నేను చాలా ధైర్యంగా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి సాధిస్తున్నారని ధైర్యంగా, మా బావగారే ప్రదీప్ కుమార్ రెడ్డి గారి ధైర్యంగా నేను చైర్మన్ గా ఉన్నప్పుడు ఎన్ని బాధలు అనిపించానో నాకు తెలుసు, మా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు, అన్నగారికి అందరికీ తెలుసు మమ్మల్ని ఎన్ని బాధలు పెట్టినారో. కానీ మా ఆయన చాలా తిప్పలు పెట్టారు, మా ఇంట్లో ఉన్న పని వాళ్ళందరికీ చాలా తిప్పలు పెట్టారు. నేను ఎంత మందితో పోలీసు వాళ్ళతో ఎస్పీతో కేవలం 2 మనుషులను కంట్రోల్ చేస్తే ఈరోజు మా ఆయన వ్యక్తుల్ని కంట్రోల్ చేసింటే ఈరోజు మనందరికీ నారాయణ రెడ్డి మిగిలి ఉండేవాడు. ఇలాంటిది ఒక్క ఆడవాళ్ళకు జరగకూడదంటే ఇప్పుడు ప్రత్యక్షంగా మనము చేసి చూపించాలి. మీరంతా నాకు అండగా ఉండాలి. అండదండలతో వారి అధ్యక్షులు వచ్చిన మీరందరూ మన భరోసా ఇచ్చారు. మా బావగారైన ప్రదీప్ కుమార్ రెడ్డి గారు అందరూ సేవలు చేశాడు. ప్రతి ఒక్కరికి మంచినీటి సౌకర్యం, ఒక ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, ఏమి కాదు, ఆయన చాలా పనులు చేశాడు. ఎన్నో పనులు చేసి ఎన్నో ఓడలేక ఒక దారుణమైన హత్య చేశాడు. ఆయన కాపాడబోయేకి ఒక వ్యక్తి సాంబశివుడు కూడా దారుణంగా హత్య చేశాడు. ఈ రోజు నా కుటుంబానికి, నా కార్యకర్తలకు నేను రెండో నారాయణ రెడ్డిగా, మా బావగారే కానీ అందరికీ ఒకే ఒకటి చెప్పదలుచుకున్న ఒక్క విషయం అని, అంతకంటే నేను చాలా శోక సముద్రంలో ఉన్నాను. కానీ కార్యకర్తల మన పెద్దల అండదండలతో మన కార్యకర్తలకు ఒకటి చెప్పదలుచుకున్నాను. మేము ఏ టెంపుల్కి వెళ్ళినాను, మా ఇంటికి ఏ పురోహితుడు వచ్చినా కూడా అయ్యా నాకు ఆలోచి ఇవ్వండి, నేను ప్రజలకు సేవ చేస్తాను అనేవాడే. కానీ నా కుటుంబం గురించి అది జరగాలంటే ఆయన కోరిక నేను నెరవేరుస్తాను. మా బావగారి అండదండలతో నారాయణ రెడ్డి గారు నా భర్తకు మనశ్శాంతి కాదని నేను సభాపూర్వకంగా తెలియజేస్తూ నేను అంతకంటే కూడా ఎక్కువ మాట్లాడదలుచుకున్నాను. అందరికీ నమస్కారం. ఏమంటే డిప్యూటీ సీఎం గారు మొన్న ఈ మధ్యకాలం నారాయణ చనిపోయిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు ఆయన డిప్యూటీ సీఎం. నేను విజయభాస్కర్ రెడ్డి గారి కుటుంబంతోనే నాకు సమానత్వం, కానీ నారాయణ రెడ్డి నాకు సమానం కాదు అని. మరి నారాయణ రెడ్డి నీకు సమానం కాదు అని నన్నుకో, ఈ రోజు నువ్వు డిప్యూటీ సీఎం అయినావు అంటే ఆ పదవి ఎవరి నుంచి వచ్చిందో ఒక్కసారి ఆలోచన చేయి. ఒక్కసారి నువ్వు ఆలోచన చేస్తే తెలుస్తుంది. నారాయణ రెడ్డి చక్రపాణి రెడ్డి కలిసి ఉండింటే, కలిసి పోటీ చేసింటే నీ పరిస్థితి ఒక్కసారి మీరు నారాయణ రెడ్డి చక్రపాణి రెడ్డి కలిసే వైఎస్ఆర్ పార్టీ నుంచి చేసి ఉండింటే ఆ ఇద్దరిలో ఏవో ఒక్కరో ఈ రోజు డిప్యూటీ సీఎం అయ్యి ఉండేవాడు. కానీ నేను సభాముఖంగా మిమ్మల్ని అడుగుతున్నా, నీకు ఈ రోజు డిప్యూటీ సీఎం పదవి వచ్చిందంటే కూడా అది నారాయణ రెడ్డి పెట్టిన భిక్షనే. అంతే తప్ప నువ్వు నారాయణ రెడ్డిని ఎదుర్కోవడం నీతో కాదు, నీ ఎవరితో కాదు, మీ కుటుంబంలో. ఈ రోజు చెప్పినావు, ఈ రోజు నారాయణ రెడ్డిని చంపగలిగినావు కానీ తప్ప నారాయణ రెడ్డి ఆశయాన్ని కాదు. ఒక్క నారాయణ రెడ్డి చనిపోయిన 5 మండలాల్లో ఉండే కార్యకర్తలు మొత్తం ఈ రోజు నారాయణ రెడ్డి మరి దాదాపు మాకు సాంబశివుని కుటుంబం 200 సంవత్సరాల నుంచి స్నేహం. మా తాత దగ్గర నుంచి ఈ రోజు సాంబశివుడు మా నారాయణ రెడ్డి గారితో పాటు చనిపోయేంత వరకు దాదాపు 200 సంవత్సరాల స్నేహంతో కలిసి ఉండేవాళ్ళు. చావు కూడా నారాయణ రెడ్డి మరి కలిసిపోయిన సాంబశివుడు లాంటి వాళ్ళు ఈ రోజు 5 మండలాల్లో 5 సంవత్సరాలు తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. నీకు చేతనైతే ఈ రోజు నుంచి మొన్న ఆయన ఈ మధ్య ఎమ్మెల్సీ ఎలక్షన్లప్పుడు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు, నేను ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను అని. అంటే ఆయన నిద్రలేని రాత్రులు గడిపింది ఇట్లా నారాయణ రెడ్డి లగ్గటంలో తప్పనికనా? దేనికోసం నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు? ఇది ప్రజలకు సమాధానం చెప్పాలా? మీ కుటుంబంలో ఎమ్మెల్యే కావాలా, మీ కుటుంబంలో ఎంపీ కావాలా, మీ కుటుంబంలో మండల ప్రెసిడెంట్ కావాలా? మీకు ఏ ఒక్కరు కూడా కర్నూలు జిల్లా ఆయన రాయలసీమలో బీసీలకు టికెట్ ఇవ్వాలంటే వాళ్ళ కుటుంబంలో వెళ్ళట.
అంటే ఎవరు లేరా? మొన్న ఎంపీకి పోటీ చేసినటువంటి పీటీ నాయుడు బీసీ కాదా? నువ్వు నోరు తెలిస్తే పత్తికొండ కాన్స్టిట్యూన్సీలో బీసీ గురించి మాట్లాడుతావు. నువ్వు బీసీ గురించి మాట్లాడాలనుకున్నప్పుడు పత్తినంగట్రావుని క్యాబినెట్ ర్యాంక్ పెట్టుకునే పత్తినంగట్రావుని కొట్టిన రోజు ఆయన బీసీ కాదా? ఇవన్నీ మర్చిపోయినావా? ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో డాక్టర్ పార్థసారథి గారిని కొట్టినారు. ఆ రోజు పార్థసారథి బీసీ కాదా? అంటే కేవలం మీ ఒక్క కుటుంబం బీసీ, ఈ జిల్లాలో ఎవరు లేరు. నిన్ను ఎదుర్కొన్నాక నారాయణరెడ్డిని ఎందుకు చంపినానని ఎన్ని రాత్రులు కలవరియాల్సిన రోజులు దగ్గరున్నాయి. ఈ రోజు ఒక్కొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్త ఒక్కొక్క నారాయణ రెడ్డి జోలె కట్టుకొని కాళ్ళు మొక్కి ఓట్లు సంపాదిస్తాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి ఎవరికి కానీ వదిలిపెట్టలేదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. ఇదే నారాయణరెడ్డిని చంపినందుకు నారాయణరెడ్డి కుటుంబం నుంచి నారాయణరెడ్డి పార్టీని ఎమ్మెల్యేని దానికి రాత్రిపోలు నీలాగా భౌతిక దాడులు చేసి కాదు కానీ మేము ప్రజల మన్నలతో గెలుస్తామని చెప్తున్నాం. దయచేసి ఇప్పటికైనా మీరు ఫ్యాక్షన్ రాజకీయాలు మానుకొని, మేము మా కుటుంబంలో 2 మనుషులు పోగొట్టుకున్నా. నేను మా నాన్నని చంపినారు 88లో, ఇప్పుడు 2015లో మా తమ్ముడిని చంపినారు. మా కుటుంబంలో మా ఇద్దరే కాదు, సాంబశివుడు కూడా మా కుటుంబంలో లేడు. వాడు ఒకే సాంబశివుడు ఒకే వాళ్ళ తండ్రికి అటువంటివన్నీ కూడా వదలకుండా చంపిస్తున్నారు మీరు. మరి ఈ పాపం మీ అమ్మడి అంత తొందరగా వదులుకోలేరు. కేకృష్ణమూర్తి గారు మీరు డిప్యూటీ సీఎం ఉన్నారు, మీ వయసుకు తగిన పనులు కూడా కాదు ఇవి. నేను కూడా ఇక్కడ ఉన్న కార్యకర్తలకు అందరికి చెప్పేదేమంటే, మనకు ఫ్యాక్షన్ వద్దు. ఇప్పుడు కూడా నాకు తెలుసు ఫ్యాక్షన్ జరిగితే కుటుంబంలో మనిషి పోతే ఎంత నష్టపోతాం అనేదాన్ని నేను స్వతహాగా చూసిన. మా తండ్రి చనిపోతే 25 సంవత్సరాలు పట్టింది నారాయణరెడ్డిని తయారు చేయడానికి. 25 సంవత్సరాలు మళ్ళీ ఈ రోజు నారాయణరెడ్డిని చంపడం జరిగింది. మళ్ళీ నారాయణరెడ్డి చనిపోతే శ్రీదేవమ్మ తయారు చేయడానికి 25 సంవత్సరాలు అవసరంలే, 20 నెలలు చాలు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుటుంబమే తోటే సమానం కానీ నాకు ఎవరు కాదని కోట్ల కుటుంబం గురించి మాట్లాడతాడు ఆయన. అసలు మచ్చలేని మహానాయకుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు. నువ్వు మందు కళ్ళు అమ్ముకొని మందినప్పుడు ఈ రోజు కృష్ణగిరి మండలంలో ఏ గ్రామంలో అయినా సరే పోలీసు అధికారులు ఎవరైనా లేదా నీతి నిజాయితీ నా ప్రభుత్వం నడుపుతున్నానని చెప్పగలుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి కృష్ణగిరి మండలంలో ప్రతి గ్రామం తిప్పమనండి. కేక్షమృత మేము మందు కళ్ళు తాగి ఎంతమంది తెచ్చినారు? ఆయన రాజకీయంగా ఎదగడానికి ఎంతమందిని చంపితే ఆయన డిప్యూటీ సీఎం అయినాడు. ప్రతి గ్రామంలో ఒక్క కమ్మల్పాడు పంచాయతీ తప్ప ప్రతి గ్రామంలో టీ గోకర్పాడు దగ్గర మొదలుకొని అప్పు వర్గల్చెరు పోతుగల్లు ప్రతి గ్రామంలో తక్కువ అంటే 5-6 మర్డర్లు చేయకుండా నువ్వు ఆ స్థాయికి ఎదగలే. నీ తమ్ముడు ఎంపీపీ కావాలా, నువ్వు ఎమ్మెల్యే కావాలా, ఆయనకు ఇంకో పదవులు కావాలా. మీకు తప్ప ఇంకొకరికి అవసరం లేదు పదవులు. మీ కుటుంబం చేస్తేనే నీ బీసీలో పదవులు అనుభవించినట్ల.
వస్తుంది వాళ్ళంతని బాబు ఎన్నికరమ్మా మంచిది